మండలం నరసింహాపురం గ్రామంలో సామాజిక సేవా కార్యకర్త వేమూరి సత్యనారాయణ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. మునగాల మండలం నరసింహాపురం గ్రామంలో సామాజిక సేవా కార్యకర్త వేమూరి సత్యనారాయణ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా నరసాపురం గ్రామంలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో వేమూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి నరసింహాపురం గ్రామంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసినట్లు ఆయన తెలిపారు. తాను చేసిన సేవను గుర్తించి తన బాల్ గుర్తుకి ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే రాష్ట్రంలోనే మంచి గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా తెలిపారు. గతం నుండి ఇప్పటి వరకు తనకు ఎటువంటి రాజకీయ పార్టీలు అండ లేకపోయినా కానీ గ్రామ అభివృద్ధి కోసం ఎన్నో సంవత్సరాల నుండి ప్రజాసేవ చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమిలో సీతారాముని కళ్యాణం నిర్వహిస్తూ పేద ప్రజలకు, వృద్ధులకు, వికలాంగులకు ఉచితంగా దుస్తులు పంపిణీ చేపట్టామన్నారు. గ్రామ అభివృద్ధి జరగాలంటే తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నా పేరు వేమూరి సత్యనారాయణ. నేను ఒక సామాజిక కార్యకర్తను. మునగాల మండలం నరసింహాపురం గ్రామ పంచాయతీ ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా ప్రస్తుతం బరిలో ఉన్నాను. రేపు 14వ తారీఖు నాడు జరగబోయే మన 2వ విడత మన గ్రామ పంచాయతీ ఎన్నికలలో నేను నరసింహాపురం గ్రామంలో గత 15 ఏళ్లుగా శ్రీ కోదండరామస్వామి సేవా సమితి ఏర్పాటు చేసి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాను. నేను గతంలో వార్డు మెంబర్గా ఉన్నప్పుడు నరసింహాపురం గ్రామ అభివృద్ధికి నా శక్తివంతం లేకుండా కృషి చేశాను. అదేవిధంగా అధికారం ఉన్నా లేకపోయినా, పదవి ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను ఎవరికి ఆపదలో ఉన్నా కానీ ముందుకొచ్చేసి వారికి అండగా నిలబడ్డాను. ఇవాళ ఒక జనరల్ స్థానంలో నాకు అవకాశం దొరికింది కాబట్టి మా నరసింహాపురం గ్రామ పంచాయతీని అభివృద్ధి పనులను నడపడం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, అదేవిధంగా నేను ఇవాళ నరసింహాపురంలో ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయి. నరసింహాపురం నుంచి ఆకుపమ్మల రోడ్డు, అదేవిధంగా ద్వారకానగర్ నుంచి నరసింహాపురం రోడ్డు, అదేవిధంగా మన నరసింహాపురంలో ఎన్నో అంతర్గత సీసీ రోడ్లు ఇంకా డ్రైనేజీలు నిర్మాణం చేయాల్సి ఉన్నాయి. అదేవిధంగా మా కోదండరామస్వామి అత్యంత పురాతనమైన దేవాలయం కూడా అది శిథిలావస్థకు చేసి అభివృద్ధికి నోచుకోకున్నది. ఇవన్నీ నేను మొత్తం కూడా గతంలో చేసిన ఎన్నో రోడ్లు, సీసీ రోడ్లు కానీ మా గ్రామంలో శ్మశానం వైకుంఠధామం కూడా లేకుండా ఉన్న సందర్భంలో కూడా నేను ఆనాడు నాకు ఏ అధికారం పదవి లేకపోయినా అప్పటి ఉన్న పాలక వర్గాన్ని వెంటబెట్టుకొని ఒక జిల్లా కలెక్టర్ గారితో దాన్ని సాధించడం జరిగింది. దాని తర్వాత వచ్చిన నిధులతోని ఆ వైకుంఠధామాన్ని కూడా అక్కడ నిర్మించుకోవడం జరిగింది. ఇలాగా ఎన్నో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు గత 15 ఏళ్లుగా పేద ప్రజలకు అండగా నిలవాలని చెప్పిన ఉద్దేశంతో నేను 15 ఏళ్లుగా వసతిదాన కార్యక్రమం, పేదలకు ఉచిత వసతిదాన కార్యక్రమం నా గ్రామంతో పాటు 6 గ్రామాలకు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పేదలకు దుప్పట్లు పంచడం, మనకి సంక్షేమ పథకాలు వస్తే వారికి పేదవారికి ఉచిత ఉజ్వల గ్యాసు వాటి పథకాలు అందించడం, అదేవిధంగా ఆసరా పెన్షన్లు అర్హులైన వారికి ఇప్పించడం, ఇలా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నిత్యం ప్రజల్లో 15 సంవత్సరాలుగా ఎలాంటి ఏమి ప్రతిఫలం ఆశించకుండా కూడా ప్రజలకు వాళ్ళ కష్టాలు పడుతుంటే వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎవరికి ఆపద వచ్చేసినా నా ముందుకు వస్తే వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులని ఎప్పటికప్పుడు మీడియా, సోషల్ మీడియా ద్వారా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను ప్రభుత్వానికి, ఆ సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు కూడా చేరవేసే దాంట్లో ముందున్నాను. అదేవిధంగా కేవలం నరసింహాపురం గ్రామ అభివృద్ధి కాదు, కోదాడ నియోజకవర్గంలో ఉన్న అపరిష్కృతమైన సమస్యల పట్ల కూడా సుదీర్ఘంగా ఒక ప్రశ్నించే గొంతుకగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టుకుంటూ ఇవాళ నరసింహాపురం ప్రజలని ముందుకొచ్చేసి నేను గతంలో ఏ సర్పంచ్ కూడా చేయలేని పనులని నేను నరసింహాపురం గ్రామ పంచాయతీలో ఉన్న అపరిష్కృతంగా నెలకొన్న ఎన్నో దీర్ఘకాలిక సమస్యలను కనీసం నేషనల్ హైవే నుంచి నరసింహాపురానికి 1 కిలోమీటర్ దూరం ఉన్న కనీస రోడ్డు కూడా నిర్మించడానికి దుస్థితి. గత 10 ఏళ్లలో కనీసం 1 డబుల్ బెడ్రూమ్ కూడా మాకు రాలేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలైనా కానీ ఇక్కడ మా పేదలకి ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదు. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు కానీ, గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ లేక, రేషన్ కార్డు లేక నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నాకు అవకాశం ఇస్తే నరసింహాపురం గ్రామ పంచాయతీని అభివృద్ధి పదం నడిపించుకుంటూ రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతా అని చెప్పని సవినయంగా తెలియజేసుకుంటూ ఇక్కడ నా ప్రచారాన్ని
నామృషేకడం ముందు ఆనవాయితీగా ఎంతో మంది గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు ఇక్కడ ఎస్సీ కాలనీలో ఉన్న బంగారం మైసమ్మ దగ్గర వారు పూజా కార్యక్రమాలు తీసుకొచ్చేసి ఇక్కడ వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ ఎస్సీ కాలనీ వాసుల ఆశీర్వాదం తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ నేను కూడా ఇక్కడ ఎస్సీ కాలనీలో నేను ఇవాళ కార్యక్రమం చేయడం జరిగింది. నేను నాది సర్పంచ్ అభ్యర్థి, నాది బాలు గుర్తు. ప్రతి ఒక్కరు కూడా నా బాలు గుర్తు 14వ తారీఖు నాడు ఉదయం నుంచి 7 గంటల నుంచి మనకి ఫుట్బాల్ గుర్తు ఉదయం 7 గంటల నుంచే మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. కావున నరసింహాపురం గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా నా ఈ బాలు గుర్తుకేసి ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించేసి నరసింహాపురం అభివృద్ధికి సహకరించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.